ఒక 3 అద్భుత సాక్ష్యాలు ఉన్నాయి. ఈ చిన్న బిడ్డకి ఈ గొంతు కింద ఒక గడ్డ ఏర్పడింది, లంప్. డాక్టర్స్ కొద్ది రోజులు చూసి టెస్ట్ చేసి అర్జెంట్గా సర్జరీ చేయాలన్నారు. నన్ను వచ్చి అడిగారు, ప్రేయర్ చేద్దాం, అద్భుతం దేవుడు చేస్తాడు. సర్జరీ సిద్ధపడిన వాళ్ళు ఆపేశారు. మెరాకిల్ ఏంటంటే ఆ గడ్డ లేకోకుండా దేవుడు తీసాడు. ప్రభుకే మహిమ కలను గాక. నెంబర్ 2, సెకండ్ టెస్టిమనీ. ఈ బిడ్డకి ఏం ఏర్పడిందన్న? ఇక్కడ ఇట్లాగా వాసినట్టు అయ్యి ఇదంతా పెయిన్ వచ్చేసింది అంకుల్. పెయిన్ వచ్చేసి ఒకరోజు సడన్గా ఇంక ఈ చెయ్యంతా లాగేస్తుంది, మెడ నుంచి ఇలా బెడ్ మించి పిల్లో మించి ఇట్లా తల తీయలేకపోతున్నాను, లెగలేకపోతున్నాను. చేతితో సపోర్ట్ చేసుకుందామంటే ఆ నరం ఏదైతే మజిల్ ఉందో దీనికి కనెక్ట్ అయ్యి ఆ తల లెగట్లేదు. ఈ బాడీ దేన్ని సపోర్ట్తో తీసుకోనియట్లేదు, దానికే కనెక్ట్ అయ్యి నా కాళ్ళ మీద నుంచి నేను కిందికి దొర్లి మోకాళ్ళతో పైకి లేసా. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు పారాలిసిస్ వచ్చిందేమో అని భయపడ్డా కూడా. అప్పుడు అంకుల్కి కాల్ చేసినప్పుడు అంకుల్ వీడియో కాల్ చేసి నాకు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి ఒకసారి చెక్ చేసుకో చిన్ని అన్నారు. అమ్మో ఎంత పెయిన్ ఉంది అంకుల్ చెక్. నేను అప్పుడు హెడ్ ఇట్లా కూడా తిప్పలేకపోతున్నా. ఎవరన్నా పిలిచినా ఇట్లా చూస్తున్నాను కానీ అసలు కొంచెం కూడా మూమెంట్ లేదు. నా చేతిలోనూ మూమెంట్ లేదు, నా హెడ్లోనూ, నా నెక్కి అస్సలు మూమెంట్ లేదు. ఇప్పుడు చెక్ చేసుకోంటున్నారు, నేను ఎట్లా తిప్పాలి ఏమని చెప్పాలి అనుకుంటూ ఇట్లా అన్నా. అంటే ఇది లెఫ్ట్ రైట్ రెండు తిరిగింది. బాబోయ్ తిరిగింది అనుకుని అంకుల్ నాకు తిరిగింది అంకుల్, అసలు నేను మూవ్ చేయలేకపోయాను అని అంటే మళ్ళీ చేశారు. ఇలా కూడా అనగలిగాను అమ్మా అనుకున్నా. మళ్ళీ 3rd టైం చేశారు, ముచ్చటగా 3వసారి అని చేశారు. కంప్లీట్గా నా హెడ్ రొటేట్ అయింది, లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ మొత్తం రొటేట్ అయింది. చిన్న పెయిన్ ఉండింది కానీ అసలు 99% తగ్గిపోయింది. ఒక 2-3 డేస్లో అట్లాగా ఏదైతే అసలు నేను కదలలేను అనుకున్నానో అది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. నేను షాక్ అయిపోయాను. అసలు మొహమాటం చెప్పాలేమో అంటే అలాగా చెప్తారో ఏమో, ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. అంత ఇమీడియట్గా తగ్గిపోయిందని చెప్తారు కదా, మొహమాటం చెప్తారా అని అనుకునేదాన్ని. అది నాకే అలా జరిగేసరికి నేను అసలు ఇది ఒక డ్రీమ్ లాగా, అది నాకు కదలట్లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నదాన్ని, హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. నాకు అంత కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒకరోజు నా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చేసింది. సడన్గా ఉండి షివరింగ్ వచ్చేసింది. అంకుల్ కాల్ చేసి, అంకుల్ ఇట్లా షివర్ అయిపోతుంది, అర్థం కావట్లేదు, ఫీవర్ ఫుల్ కాలిపోతుంది, బ్లడ్ టెస్ట్కి కూడా పెట్టాము అంకుల్ అని చెప్పాము. అంకుల్ కాల్ చేసినాక ప్రేయర్ చేసి ఇలా కాల్ కట్ చేశారు. అంత జంప్ అవుతున్న బాడీ సడన్గా ఆగిపోయింది. టెంపరేచర్ ఒక నైట్ మొత్తం అసలు 2 టాబ్లెట్స్ వేసేస్తున్నా కూడా కంట్రోల్ కానీ టెంపరేచర్ మెల్లి కంట్రోల్కి వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి నార్మల్ అయిపోయారు. మా బాబుకి ఆ సిజరీన్ అయితే రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 2-3 హాస్పిటల్ చూపించినా కూడా వాళ్ళు చేయాలి అన్నారు. మేము అంతా ప్రిపేర్ అయిపోయి ఇంకా రేపు వెళ్ళిపోయి సిజరీన్ చేయించేయాలి అనుకుంటూ బాధపడుతున్నాం. ఏంటి అంత చిన్న బిడ్డకి 2 years old కట్ చేయాలా, ఆపరేషన్ చేయాలా అని భయపడుతూ అంకుల్ కాల్ చేసాం. అంకుల్ చేయొద్దు అన్నారు. మేము ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మండే సిజరీన్కి ప్రిపేర్ అయిపోయాం. అంకుల్ చేయొద్దు అంటున్నారు, ఆపేమన్నారు అనగానే మేము డ్రాప్ అయిపోయాం. అంకుల్ చెప్పారు అని అంటే ఇంకా చేయొద్దు మనము, అదే తగ్గిపోద్ది అయితే అనేసి ఇంకా మేము వదిలేసి ప్రేయర్ చేసుకుంటున్నాం. లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ చూసేసరికి ఆ సిస్ట్ అనేది ఏదైతే ఉందో అది లేదు, కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఖచ్చితంగా ఇక్కడ వచ్చినప్పుడు మేము ఈ సాక్ష్యం చెప్పాలి అనుకున్నాము. ఈ 3 సాక్ష్యాలు దేవుడు మా లైఫ్లో చేశారు. మహిమ ఘనత దేవుడికి చెల్లును గాక. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.